హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రోంత్ మూవీలో మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో యోహాన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉంటారు. అలా యోహాన్ పోలీస్ ఆఫీసర్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉండగా రోడ్డు మొత్తం రక్తం మరకలు అంటి ఉంటాయి. ఆ రక్తం మరకల్ని చూసినటువంటి పోలీస్ ఆఫీసర్ చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు ఈ పోలీస్ ఆఫీసర్ ని ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది ఇక్కడ చూపించడం జరుగుతుంది. స్టోరీ ఒక రోజు గతానికి వెళ్తుంది. వినోద్ ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినప్పటికీ ఇన్స్పెక్టర్ కి డ్రైవర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తన భార్య అలాగే తన కూతురు తన అమ్మతో కలిసి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఈ వినోద్ డ్యూటీలో జాయిన్ అయ్యి 6 నెలలే అయి ఉండడంతో ఆ రోజు తన కూతురికి బాగోలేకపోయినా సెలవు పెట్టకుండా డ్యూటీకి వెళుతూ తన మదర్ ని చూసి, అమ్మ పాపని జాగ్రత్తగా చూసుకోండి, తర్వాత వచ్చి హాస్పిటల్ కి తీసుకుని వెళతాను అని చెప్పి అక్కడి నుంచి స్టేషన్ కి వెళ్లిపోతాడు. అక్కడి నుంచి స్టేషన్ కి వెళ్ళగా ఆ రోజు రాత్రి వినోద్ మరియు ఇన్స్పెక్టర్ కి పెట్రోలింగ్ డ్యూటీని వేసి ఉంటారు. ఇక్కడ మనకు ఆ ఇన్స్పెక్టర్ యోహాన్ గురించి చూపించడం జరుగుతుంది. యోహాన్ కి ఒక భార్య ఉంటుంది, కానీ పిల్లలు మాత్రం ఉండరు. యోహాన్ భార్యకి తన భర్త మీద చాలా అనుమానాలు ఉంటాయి. ఈ యోహాన్ తన భార్యకి చాలా భయపడుతూ ఉంటాడు. అయితే ఈ ఇన్స్పెక్టర్ యోహాన్ స్టేషన్ కి వచ్చిన తర్వాత మాత్రం ఒక టెర్రర్ ఆఫీసర్ లాగా కనిపిస్తూ ఉంటాడు. ఫైనల్ గా సాయంత్రం అవడంతో వినోద్ మరియు ఇన్స్పెక్టర్ యోహాన్ ఇద్దరు కూడా పెట్రోలింగ్ డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. నిజానికి ఇక్కడ యోహాన్ కి మరియు ఆ వినోద్ కి మధ్య అస్సలు పడదు, కానీ వినోద్ మాత్రం ఇన్స్పెక్టర్ యోహాన్ ని చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ యోహాన్ మరియు కానిస్టేబుల్ వినోద్ ఇద్దరు కూడా పెట్రోలింగ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా స్టేషన్ కి పాస్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే వాళ్ళకి వాకీ టాకీలో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేమిటి అంటే ఒక ఇంటి దగ్గరికి ఒక గ్యాంగ్ వెళ్లి గొడవ చేస్తుంది అని తెలుస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ యోహాన్ మరియు వినోద్ ఇద్దరు కూడా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా పోలీసులు రావడం చూసి ఆ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోతారు. ఇన్స్పెక్టర్ యోహాన్ వెంటనే అక్కడికి వెళ్లి అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి, సార్, నా కొడుకు నవీన్ ఒక ధనవంతురాలైనటువంటి ఝాన్సీ అనే అమ్మాయిని ప్రేమించి ఇంట్లో నుంచి తీసుకుని వెళ్లిపోయాడు. దాంతో ఆ ఝాన్సీ అన్నయ్య తన గ్యాంగ్ ని తీసుకువచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాడు అని అంటాడు. ఆ మాటలు విన్న యోహాన్ వెంటనే ఆ నవీన్ ఫాదర్ అని చూసి, మీరు ఒక పని చెయ్యండి, మీ కొడుకు నవీన్ మీకు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి స్టేషన్ లో సరెండర్ అవ్వమని చెప్పండి. మీ కొడుకు వయసు ఎంత అని అడుగుతాడు. దానికి నవీన్ ఫాదర్ మాట్లాడుతూ, మా కొడుకు వయసు 21 సంవత్సరాలు అని అంటాడు. యోహాన్ సమాధానం చెప్తూ, అంటే నీ కొడుకు మేజరే కదా, వెంటనే స్టేషన్ కి వచ్చి సరెండర్ అవ్వమని చెప్పు, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ యోహాన్ మరియు వినోద్ ఇద్దరు కూడా డ్యూటీ చేస్తూ ఉండగా మళ్ళీ వాళ్ళకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదేమిటి అంటే ఒక ఇంట్లో ఒక తండ్రి వాళ్ళ బాబుని ఒక టబ్బులో పెట్టి మూత పెడుతున్నాడని, ఆ బాబు చాలా ఏడుస్తున్నాడు అని కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే ఈ పోలీసులు ఇద్దరు కూడా అక్కడికి చేరుకుంటారు. అలా యోహాన్ అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయగా పక్క ఇంట్లో ఉన్న వాళ్ళు యోహాన్ ని చూసి, సార్, ఆ ఇంట్లో ఉన్న బాబు వాళ్ళ అమ్మ చాలా సంవత్సరాల క్రితమే చనిపోయింది. ఆ ఇంట్లో ఆ బాబు మరియు వాళ్ళ ఫాదరే ఉంటున్నారు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి ఆ అబ్బాయి వాళ్ళ నాన్న కొంచెం పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ తన వైఫ్ లాగా తన నుంచి దూరం అయిపోతాడేమో అన్న భయంతో తన కొడుకుని డబ్బాలో పెట్టి మూత పెడుతున్నాడు. ఆ బాబుని కాపాడడానికి ఎవరు లోపలికి వెళ్ళినా వాళ్ళ మీదకి కత్తి తీసుకుని వస్తున్నాడు అని అంటాడు. ఆ మాటలు విన్న యోహాన్ వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అక్కడికి పిలుస్తాడు. ఆ తర్వాత యోహాన్ వినోద్ని చూసి, ఎలాగైనా సరే నువ్వు లోపలికి వెళ్లి ఆ బాబును కాపాడు అని చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో వినోద్ డోర్ పగలగొట్టుకుని లోపలికి వెళ్ళగా అదే సమయంలో అక్కడ లోపల ఉన్న బాబు వాళ్ళ ఫాదర్ వినోద్ని చంపడానికి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో యోహాన్ లోపలికి వెళ్లి ముందుగా వినోద్ని కాపాడి అలాగే లోపల ఉన్న ఆ బాబును కూడా కాపాడుతాడు. ఆ తర్వాత ఆ వెంటనే యోహాన్ ఆ బాబుని మరియు ఆ బాబు వాళ్ళ ఫాదర్ ని కూడా హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమని చెప్పి యోహాన్ మాత్రం ఒక సమాధి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి వినోద్, సార్, ఈ సమాధి ఎవరిది అని అడుగుతాడు. దానికి యోహాన్ సమాధానం చెప్తూ, ఈ సమాధి మరి ఎవరిదో కాదు, మా బాబుదే. కొన్ని సంవత్సరాల క్రితం
క్రితం మా బాబు అనారోగ్యం కారణంతో చనిపోయాడు. అప్పటి నుంచి కూడా నా కళ్ళ ముందు పిల్లలకి ఏదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నా కొడుకు చనిపోయినప్పటి నుంచి నా వైఫ్ సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అయ్యింది. చాలా సార్లు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేసింది. అందుకే నేను ఎప్పుడూ కూడా నా వైఫ్ దగ్గర నా వైఫ్ చెప్పిన పనులన్నీ కూడా చేస్తూ ఉంటాను. కానీ బయట సమాజానికి నేను నా వైఫ్ దగ్గర భయపడుతూ ఉంటాను అని అనుకుంటూ ఉంటారు అని బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది అని మరొక కాల్ రావడంతో వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. పక్కనే ఆ మహిళ చంటి పాప కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఇన్స్పెక్టర్ యోహాన్ చాలా బాధపడుతూ ఆ పాపను ఎత్తుకుని బాధపడుతూ ఉంటాడు. అయితే ఈ సంఘటనను చూసినటువంటి వినోద్ మాత్రం ఏదో ఒక సంఘటనని గుర్తు చేసుకుని పక్కకి వెళ్లి చాలా బాధపడుతూ ఉంటాడు. అదేమిటి అంటే నిజానికి ఈ వినోద్ చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా అదే విధంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు. ఆ సంఘటనని గుర్తు చేసుకుని వినోద్ చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ యోహాన్ పోలీసులను అక్కడికి పిలిపించి ఫార్మాలిటీస్ అన్నిటినీ కూడా పూర్తి చెయ్యండి అని చెప్పి వెంటనే వినోద్ దగ్గరికి వచ్చి, నువ్వు డిపార్ట్మెంట్ లో కొత్తగా జాయిన్ అయ్యావు కదా, మన డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు వీటన్నిటిని చూడాల్సిందే. నువ్వు డిపార్ట్మెంట్ కు కొత్త కాబట్టి ఇలా ఫీల్ అవుతున్నావు. నీకు రాను రాను అన్ని అలవాటు అవుతాయని ఇన్స్పెక్టర్ యోహాన్ ఆ వినోద్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లి మళ్ళీ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ ఒక అడవి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక అమ్మాయి అడవిలోకి వెళుతూ ఉంటుంది. దాన్ని వినోద్ గమనించి వెంటనే ఆ యోహాన్ని చూసి, సార్ ఇప్పుడే నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి అడవిలోకి వెళ్ళింది అని అంటాడు. ఆ మాటలు విన్న యోహాన్ వెంటనే పక్కనే బండి ఆపి పద మనం ఇద్దరం కూడా ఆ రూట్ లోనే వెళ్దామని ఆ అమ్మాయి వెళ్లిన రూట్ లోనే ఇద్దరు వెళుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ వెళుతూ ఉండగా ఆ ఏరియా చాలా భయంకరంగా ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ముందుకు వెళ్ళగా అక్కడ ఒక పెద్ద పాడుపడిపోయిన బంగ్లా ఉంటుంది. దాన్ని చూసినటువంటి యోహాన్ వెంటనే వినోద్ని చూసి, ఆ అమ్మాయి ఒంటరిగా ఇక్కడికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఆత్మహత్య చేసుకోవడానికి ఈ బంగ్లాకి మించి మంచి ప్లేస్ ఏదీ లేదు. నిజానికి ఇంతకు ముందు ఈ బంగ్లాలో ఒక చిట్ ఫండ్ నడిపే వ్యక్తి ఉండేవాడు. అయితే ఆ వ్యక్తిని తన ఫ్రెండ్ మోసం చేయడంతో తను తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ప్రేరేపించి తన ఫ్యామిలీ మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఈ బంగ్లా ఇదే విధంగా మూతబడి ఉంది. నువ్వు చూసిన అమ్మాయి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చింది అంటే తను ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న వినోద్ చాలా భయపడుతూ ఉండగా యోహాన్ వినోద్ని చూసి, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండవు, ప్రతిదానికి భయపడితే ఎలా, వెంటనే లోపలికి వెళ్లి ఆ అమ్మాయి ఎక్కడ ఉందో చూసిరా అని అంటాడు. దాంతో వినోద్ చాలా భయపడుతూనే టార్చ్ లైట్ తీసుకుని లోపలికి వెళ్లి రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడ ఎవరో కనిపించరు. సరిగ్గా ఆ వినోద్ ఒక అద్దం దగ్గరికి వెళ్ళగా సడన్ గా ఆ సమయంలో అద్దంలో ఒక అమ్మాయి రూపం కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి వినోద్ చాలా భయపడుతూ అరుస్తూ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి యోహాన్ ముందు పడిపోతాడు. యోహాన్ వెంటనే ఆ వినోద్ మీద నీళ్లు చల్లి, అసలు నువ్వు లోపలేం చూసావు, ఎందుకు ఆ విధంగా భయపడుతున్నావు, పద ఈసారి ఇద్దరం కూడా లోపలికి వెళ్లి లోపల ఏముందో చూద్దామని ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. అలా యోహాన్ వినోద్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళగా అక్కడ యోహాన్ కి 2 కాలేజీ బ్యాగులు కనిపించడంతో యోహాన్ గట్టిగా అరుస్తూ లోపల ఇద్దరు ఉన్నారు. వెంటనే మీరు బయటికి రండి నరవడంతో కొద్దిసేపటికి లోపల నుంచి ఒక జంట బయటికి వస్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ జంట మరెవరో కాదు, ఆ జంటలో ఉన్న అమ్మాయి ఝాన్సీ అయి ఉంటుంది. అది చూసినటువంటి ఇన్స్పెక్టర్ యోహాన్ వెంటనే ఝాన్సీ దగ్గరికి వెళ్లి, అదేంటమ్మా నువ్వు నవీన్ తో పాటు లేచిపోయావని మీ అన్నయ్య నవీన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి గొడవ చేస్తున్నాడు, మరి ఇతనెవరో ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆ ఝాన్సీ సమాధానం చెప్తూ, సార్ నవీన్ నా బెస్ట్ ఫ్రెండ్, తనే నన్ను తీసుకువచ్చి రోహిత్ దగ్గర అప్పచెప్పి వెళ్ళాడు. ఇతని పేరు రోహిత్, నేను రోహిత్తే ప్రేమించుకుంటున్నాం, మా ఇద్దరిని కూడా నవీనే జాగ్రత్తగా కలిపి వెళ్ళాడు అని చెప్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ యోహాన్ చాలా కోపంగా ఆ ఝాన్సీని చూసి, నువ్వు నీ లవర్ తో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు, అక్కడ మాత్రం చాలా గొడవలు అవుతున్నాయి, ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్ గా స్టేషన్ కి రా, నువ్వు ఎలాగో మేజరే కదా, రేపు నేనే మీ ఇద్దరికి కూడా పెళ్లి చేస్తాను అని రోహిత్ ని ఝాన్సీని ఇద్దరిని కూడా స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇన్స్పెక్టర్ యోహాన్ మరియు వినోద్ ఇద్దరు కూడా పెట్రోలింగ్ చేయడానికి బయటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత యోహాన్ మరియు వినోద్ ఇద్దరు కూడా హైవే దగ్గర డ్యూటీ చేస్తూ ఉండగా ఆ సమయంలో అటు వెళ్తున్న చర్చి ఫాదర్ కారుని కొంతమంది కుర్రవాళ్ళు మద్యం మత్తులో వచ్చి గుద్దేస్తారు. దాంతో ఆ చర్చి ఫాదర్ కారు చాలా డ్యామేజ్ అవుతుంది. ఇది చూసినటువంటి యోహాన్ మరియు వినోద్ అక్కడికి వెళ్లి ఆ కుర్రవాళ్ళని అందరినీ కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద కేసు పెట్టడానికి స్టేషన్ కి తీసుకుని వెళ్లబోతూ ఉంటారు. ఆ సమయంలో చర్చి ఫాదర్ ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ వాళ్ళ మీద ఎటువంటి కేసు పెట్టొద్దు, వాళ్ళ ఫ్యూచర్ పాడవుతుంది, వాళ్ళు ఏదో అబ్రాడ్ కి వెళ్లాలని ప్లాన్
ప్లాన్ చేసుకున్నట్లుగా ఉన్నారు, ప్లీజ్ వాళ్ళని వదిలేయండి అని అంటాడు. ఆ మాటలు వింటే యోహాన్ వెంటనే చర్చి ఫాదర్ ని చూసి, సరే మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళని వదిలేస్తాను, కానీ నీ కార్ రిపేర్ అయింది కదా, దానికైనా డబ్బులు తీసుకుంటాను అని వెంటనే ఆ కుర్రవాళ్ళ దగ్గరికి వెళ్లి, మీ మీద కేసు లేకుండా ఉండాలి అంటే మీరు వెంటనే చర్చి ఫాదర్ కి ఒక 10,000 ఇవ్వండి అని అంటాడు. దాంతో ఆ కుర్రవాళ్ళు చాలా భయపడిపోయి వెంటనే 10,000 రూపాయలని ఇన్స్పెక్టర్ యోహాన్ కి ఇస్తారు. అప్పుడు యోహాన్ వెంటనే ఆ 10,000 రూపాయలని తీసుకుని వచ్చి చర్చి ఫాదర్ కి ఇచ్చి, సార్ మీరు కూడా మందు తాగినట్లుగా ఉన్నారు కదా ఫాదర్ అని అంటాడు. ఆ మాటలు విన్న చర్చి ఫాదర్, సార్ నేను మందు తాగలేదు, కేవలం బీరు మాత్రమే తాగాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ యోహాన్ నవ్వుతూ, ఫాదర్ బీరు కూడా ముందే కదా, అంటే ఇప్పుడు మీ మీద కూడా నేను కేసు పెట్టవచ్చు అని అంటాడు. దాంతో చర్చ్ ఫాదర్ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ఇచ్చిన 10,000ని మళ్ళీ తిరిగి ఆ ఇన్స్పెక్టర్ కే ఇచ్చేస్తాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్నటువంటి కానిస్టేబుల్ వినోద్ చాలా చిరాకు పడుతూ, ఈ యోహాన్ డబ్బు కోసం ఈ విధంగా చేస్తాడా అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ వినోద్ చాలా సిన్సియర్ గా ఎటువంటి లంచం తీసుకోకుండా డ్యూటీ చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత యోహాన్ అక్కడికి వచ్చి వినోద్ ని చూసి, ఏంటి వినోద్ నన్ను చూసి చిరాకు పడుతున్నావా, నీకు ఇవన్నీ కూడా ట్రైనింగ్ లో చెప్పరు, ఇక్కడ డ్యూటీ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ లోనే వస్తూ ఉంటాయి, డ్యూటీలోనే ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ తో నేర్చుకుంటూ ఉండాలి, ఈ 10,000 ఏమి నా సొంత ఖర్చుల కోసం తీసుకోవడం లేదు, నువ్వు నన్ను చూసి చిరాకు పడకు, నేను కూడా నీలాగా నిజాయితీ పరుణ్ణే, మన కారుని చూడు ఎంత డ్యామేజ్ అయ్యిందో, ఆ కారుని రిపేర్ చేయించుకోవడానికి మనకు గవర్నమెంట్ ఏమీ డబ్బులు ఇవ్వదు, మనమే ఏదో విధంగా చేసి మన కారుని రిపేర్ చేయించుకోవాలి, ఈ 10,000 నేను ఆ కారుని బాగు చేయించడం కోసమే తీసుకున్నాను, ఈ 10,000 కూడా నీ దగ్గరే ఉంచు, రేపు మెకానిక్ దగ్గరికి వెళ్లి మన కార్ని రిపేర్ చేయించుకుందామని ఇన్స్పెక్టర్ యోహాన్ ఆ 10,000 రూపాయలని కూడా కానిస్టేబుల్ వినోద్ కి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత యోహాన్ మరియు వినోద్ ఇద్దరు కూడా మళ్ళీ ఆ హైవే మీద డ్యూటీ చేస్తూ ఉండగా అక్కడ జిప్సీలో 4 కుర్రవాళ్ళు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. అది గమనించినటువంటి ఇన్స్పెక్టర్ యోహాన్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి, మీరెవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి అందులో ఉన్న కుర్రోడు మాట్లాడుతూ, సార్ నేను దుబాయ్ నుంచి వచ్చాను, ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చాడు కానీ ఇది ఎక్కడో తెలియడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న యోహాన్ వెంటనే వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకుని తనే స్వయంగా ఆ అడ్రస్ ఎక్కడ ఉందో చూపించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ సమయంలోని యోహాన్కి ఒక భర్త ఫుల్లుగా తాగి వచ్చి తన వైఫ్ ని మరియు తన కొడుకుని కొడుతున్నాడు అని తెలుస్తుంది. దాంతో యోహాన్ మరియు వినోద్ వెంటనే ఆ మందు తాగి వచ్చినటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్లి ఆ మందు తాగిన వ్యక్తిని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అది చూసినటువంటి వినోద్ ఇన్స్పెక్టర్ యోహాన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు యోహాన్ ఆ మందు తాగి వచ్చిన వ్యక్తిని చూసి, నువ్వు ఇంకోసారి నీ కొడుకుని మరియు మీ ఆవిడ్ని కొడితే ఊరుకోను, లైఫ్ లాంగ్ నిన్ను జైల్లో పెడతాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా వెళ్లే సమయంలో వినోద్ యోహాన్ ని చూసి, ఎందుకు సార్ మీరు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు అని అడుగుతాడు. అప్పుడు యోహాన్ వినోద్ ను చూసి, నీకు చెప్పాను కదా వినోద్, నా కొడుకు చనిపోయిన తర్వాత నా వైఫ్ మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యింది, అప్పటి నుంచి కూడా పిల్లల్ని ఎవరైనా ఏదన్నా అంటే మాత్రం నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది అని. అప్పటికి ఇద్దరు చాలా అలసిపోయి ఉండడంతో తిరిగి స్టేషన్ కి వస్తారు. అలా బాగా అలసిపోయినటువంటి యోహాన్ మరియు వినోద్ ఇద్దరు కూడా స్టేషన్ లో సీల్ వేసి ఉన్న ఒక మందు బాటిల్ ని ఓపెన్ చేసి చెరోక్ పెగ్గు మందు తాగుతారు. అక్కడ అది చూసినటువంటి మరొక కానిస్టేబుల్ కూడా అక్కడికి వచ్చి తను కూడా ఒక పెగ్ తాగుతాడు. ఆ వెంటనే యోహాన్ మరియు వినోద్ ఇద్దరు కూడా మళ్ళీ డ్యూటీ చేయడానికి వెళ్ళగా అప్పుడే వినోద్ కి తన వైఫ్ కాల్ చేస్తుంది. ఏమంటే మన పాపకు జ్వరం చాలా ఎక్కువయ్యి వాంతులు కూడా చేసుకుంటుంది, వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అని అంటుంది. దాంతో వినోద్ చాలా భయపడుతూ యోహాన్ దగ్గరికి వెళ్లి, సార్ మా పాపకి చాలా సీరియస్ గా ఉంది, నేను వెళ్లి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అని అంటాడు. ఆ మాటలు విన్న యోహాన్, అదెందుకయ్యా నా దగ్గర అంత భయపడుతూ చెప్తావు, వెంటనే వెళ్లి పాపను చూసుకుందాం పదా అని అంటాడు. దానికి వినోద్ మాత్రం, మీరు వద్దు సార్, నా దగ్గర బైక్ ఉంది కదా, నేను బైక్ లో వెళ్తాను అని అంటాడు. యోహాన్ వినోద్ ను చూసి, అత్యవసర సమయంలో మన వెహికల్ ని వాడుకోవచ్చు, తప్పేమీ లేదు, బయట చాలా వర్షంగా ఉంది, నా మాట విని జీబ్ లో ఎక్కువ అని ఇద్దరు కూడా ఇంటికి వెళ్లి పాపను తీసుకువెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. వెంటనే డాక్టర్ కూడా చెక్ చేసి వినోద్ ను చూసి, పాపకేమీ ప్రమాదం లేదు, కాకపోతే మార్నింగ్ వరకు పాపని హాస్పిటల్లోనే అబ్జర్వేషన్ లో ఉంచండి అని అంటాడు. ఆ మాటలు విన్న వినోద్ తన అమ్మని మరియు తన వైఫ్ ని చూసి, మీరు పాపని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, రేపు ఎర్లీ మార్నింగ్ నేను మీ దగ్గరకు వచ్చేస్తాను అని చెప్పి యోహాన్ మరియు వినోద్ మళ్ళీ అక్కడి నుంచి డ్యూటీకి వెళ్లిపోతారు. మళ్ళీ ఇన్స్పెక్టర్ యోహాన్ మరియు వినోద్ ఇద్దరు కూడా డ్యూటీ చేస్తూ ఉండగా ఒక ఏరియాలో అరుణ్ అనే ఒక వ్యక్తిని ఎవరో ఒక గ్యాంగ్ కొట్టి తీసుకుని వెళ్లిపోయారు అని కాల్ వస్తుంది. దాంతో యోహాన్ మరియు వినోద్ ఇద్దరు కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్లి బాగా వెతుకుతారు.
ఉంటారు. అక్కడ వస్తువులన్నీ కూడా చల్లా చెదురుగా పడిపోయి ఉంటాయి. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఈ అరుణ్ మరెవరో కాదు, స్టార్టింగ్ లో ఝాన్సీని తీసుకుని వెళ్లిపోయాడు అని చెప్పుకున్నటువంటి నవీన్ కి ఫ్రెండ్ అయి ఉంటాడు. ఝాన్సీని ఇంటి నుంచి తీసుకుని వెళ్ళడానికి హెల్ప్ చేశాడు అని అరుణ్ ని ఆ ఝాన్సీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ గ్యాంగే తీసుకుని వెళ్లిపోయారు అని తెలుస్తుంది. ఇక్కడ రివీల్ అయ్యే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ గ్యాంగ్ మరెవరో కాదు, ఇంతకుముందు జిప్సీలో ఒక గ్యాంగ్ మేము దుబాయ్ నుంచి వచ్చామని చెప్పారు కదా, వాళ్ళే నిజానికి ఈ అరుణ్ ని కూడా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి ఒక ప్లేస్ లో బంధించి చాలా తీవ్రంగా కొడుతూ నిజం చెప్పు నవీన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటూ తనని కొడుతూ ఉంటారు. దాంతో అరుణ్ చాలా భయపడిపోతూ నేను నవీన్ నిజంగానే బెస్ట్ ఫ్రెండ్స్, కానీ మేము మీ చెల్లెల్ని తీసుకుని వెళ్లి ఆ రోహిత్ కి అప్పచెప్పి వెళ్లిపోయాం. ఆ తర్వాత రోహిత్ మీ చెల్లెలు ఎక్కడికి వెళ్లారో మాకు తెలియదు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, మేము కేవలం వాళ్ళకి హెల్ప్ చేశామని జరిగిన నిజం మొత్తం చెప్పేస్తాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ యోహాన్ వెంటనే ఈ ఝాన్సీ బ్రదర్ ఝాన్సీనే వెతుకుతూ నవీన్ ని మరియు అరుణ్ ని కూడా ఇద్దరిని తీసుకుని వెళ్లినట్లు ఉన్నాడు. ఆ ఝాన్సీ బ్రదర్ నవీన్ ని అరుణ్ ని ఏమీ చేయక ముందే మనం వాళ్ళని కాపాడాలి అని వెంటనే స్టేషన్ కి వెళ్లి అక్కడి నుంచి ఝాన్సీ బ్రదర్ కి వీడియో కాల్ చేసి నువ్వు నవీన్ ని అరుణ్ ని ఏం చేయొద్దు, వాళ్ళని వదిలేసేయి, నీ సిస్టర్ ఇక్కడ సేఫ్ గానే స్టేషన్ లోనే ఉంది అని అంటాడు. దాంతో ఝాన్సీ బ్రదర్ వీడియో కాల్ ద్వారా తన సిస్టర్ సేఫ్ గానే ఉంది అని తెలుసుకుని ఇక వీళ్ళని వదిలేద్దామని అక్కడి నుంచి నవీన్ ని మరియు అరుణ్ ని ఇద్దరిని కూడా బాగా కొట్టుకుని తీసుకుని వస్తూ ఉంటాడు. అలా బాగా కొట్టడంతో నవీన్ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతాడు. దాంతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉండగా నవీన్ వెంటనే వాళ్ళని పక్కకు తోసేసి అక్కడి నుంచి పారిపోతూ పొరపాటున ఒక రాయి మీద పడతాడు. దాంతో ఆ నవీన్ కి చాలా గాయాలవుతాయి. అయినా కూడా అతి కష్టం మీద నుంచి అక్కడి నుంచి తప్పించుకుని వెళుతూ ఒక నదిలోకి దూకి అక్కడి నుంచి పారిపోతాడు. అది చూసినటువంటి ఝాన్సీ బ్రదర్ వాడు పోతే పోయాడు, నా చెల్లెలు మాత్రం అక్కడ సేఫ్ గానే ఉంది కదా, ఒకవేళ పోలీస్ ఆఫీసర్ అడిగితే వాడే మా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడని పోలీసుకి చెప్దామని ఆ గ్యాంగ్ మొత్తం అక్కడి నుంచి బయలుదేరి స్టేషన్ కి వెళ్తారు. అప్పుడే తెల్లవారుతూ ఉండగా ఇన్స్పెక్టర్ యోహాన్ వెంటనే ఝాన్సీ బ్రదర్ కి ఫోన్ చేసి నవీన్ ని మరియు అరుణ్ ని వదిలేసావా అని అడుగుతాడు. దానికి ఆ ఝాన్సీ బ్రదర్ మాట్లాడుతూ నవీన్ ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు అని అంటాడు. దానికి యోహాన్ మాట్లాడుతూ నిజంగానే తప్పించుకుని పోయాడా లేదా నువ్వు తనని చంపేశావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఝాన్సీ బ్రదర్ లేదు సార్, ఆ నవీన్ నిజంగానే తప్పించుకుని వెళ్లిపోయాడు, మీకు అంత డౌట్ గా ఉంటే ఆ నవీన్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ తో మాట్లాడండి అని ఫోన్ అరుణ్ కి ఇస్తాడు. అరుణ్ ఆ యోహాన్ తో మాట్లాడుతూ నిజమే సార్, నవీన్ ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు అని అంటాడు. దానికి ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ వాడు తప్పించుకుని పోతే పోయాడు, నువ్వు అక్కడి నుంచి జాగ్రత్తగా నీ ఇంటికి వెళ్ళు అని అంటాడు. కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి ఝాన్సీ బ్రదర్ స్టేషన్ కి రాగా ఇన్స్పెక్టర్ యోహాన్ ఝాన్సీ బ్రదర్ ని చూసి నువ్వేమో మీ చెల్లెల్ని ఎవరో తీసుకుని వెళ్లిపోయారు అని చెప్తున్నావు, కానీ మీ చెల్లెలు మాత్రం తను ప్రేమించిన అబ్బాయితో ఇంటి నుంచి వెళ్లిపోయానని చెప్తుంది. ఇప్పుడు స్టేషన్ లో కేసు ఫైల్ అయ్యింది కాబట్టి నేను ఈ కేసుని కోర్టులో సబ్మిట్ చేస్తాను, మీరు అక్కడే తేల్చుకోండి అని ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. మరోపక్క కానిస్టేబుల్ వినోద్ కూడా డైరెక్ట్ గా అక్కడి నుంచి హాస్పిటల్ కి వెళ్లి తన కూతురు దగ్గర ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే అడవికి పక్కన ఉన్న చెరువులో 21 సంవత్సరాలు ఉన్న ఒక యువకుడు చనిపోయి ఉన్నాడు అని పోలీసులకి తెలుస్తుంది. దాంతో అక్కడికి వెళ్లి చూడగా అక్కడ చనిపోయింది మరి ఎవరో కాదు, నవీనే అక్కడ చనిపోయి ఉంటాడు. అదే సమయంలో టీవీలో బ్రేకింగ్ న్యూస్ కూడా వేస్తూ ఉంటారు. ఝాన్సీ అనే ఒక అమ్మాయి వ్యవహారంలో వెనకబడిన తరగతికి సంబంధించిన నవీన్ అనే ఒక యువకుడిని ఝాన్సీ అన్నయ్య మరియు వాళ్ళ గ్యాంగ్ కొట్టి చంపేశారు. వీళ్ళకి ఆ రోజు పెట్రోలింగ్ లో డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ యోహాన్ మరియు వినోద్ కూడా సపోర్ట్ చేశారు అని వాళ్ళ పేర్లతో సహా బ్రేకింగ్ న్యూస్ లో వేస్తూ ఉంటారు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఇన్స్పెక్టర్ యోహాన్ మరియు కానిస్టేబుల్ వినోద్ పేర్లను ఎవరు చేర్చి ఉంటారు అంటే ఆ ఝాన్సీ వాళ్ళ ఫ్యామిలీనే చేర్చి ఉంటారు. ఎందుకంటే ఇన్స్పెక్టర్ యోహాన్ మా చెల్లిని మాకు అప్పచెప్పకుండా కేసుని ఫైల్ చేస్తాడా, ఈ కేసు నుంచి మేము ఎలాగోలా బయటపడతాం, ఈ పోలీసులు ఎలా బయటపడతారో చూద్దామని వాళ్ళను కూడా ఆ కేసులో ఇరికించి ఉంటారు. అయితే మరోపక్క హాస్పిటల్లో తన కూతురికి ఫుడ్ తినిపిస్తూ ఉండగా వినోద్ దగ్గరికి పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. అలా వినోద్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉండగా హాస్పిటల్ దగ్గరికి ప్రెస్ వాళ్ళు వచ్చి అగ్ర కులానికి చెందిన వాళ్ళు తక్కువ కులానికి చెందిన ఒక యువకుడిని హత్య చేశారు, ఆ హత్య చేసిన వాళ్ళని శిక్షించాలి అని అరుస్తూ ఉంటారు. పోలీసులు హాస్పిటల్ దగ్గరికి వచ్చి వినోద్ ని తన ఫ్యామిలీ కళ్ళ ముందరే అరెస్ట్ చేసి ఐజీ ఆఫీస్ కి తీసుకుని వెళ్లిపోతారు. మరోపక్క ఇన్స్పెక్టర్ యోహాన్ తనని అరెస్ట్ చేయబోతున్నారు అని ముందుగానే గ్రహించి వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నాను, ఈ విషయం నా వైఫ్ కి తెలిస్తే తను తట్టుకోలేదు, ఇప్పటికే తను చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉంది, సో తనకి ఏదైనా ఒక మత్తు ఇంజెక్షన్ వెయ్యండి, నేను అరెస్ట్ అయిన విషయం తనకు మాత్రం తెలియకూడదు, నేను వచ్చే వరకు తనను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు. అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ యోహాన్ ని కూడా అరెస్ట్ చేసి ఐజీ ఆఫీస్ కి తీసుకుని వెళ్తారు.
ఐజీ ఇన్స్పెక్టర్ యోహాన్ మరియు వినోద్ ఇద్దరిని కూడా వేరువేరు రూముల్లో పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. ఆ ఐజీ వినోద్ దగ్గరకు వచ్చి తనని చాలా బెదిరిస్తూ నిజం చెప్పు, నువ్వు డ్యూటీ సమయంలో మందు తాగావా లేదా అని అడుగుతాడు. దానికి వినోద్ మాత్రం లేదు సార్, నేను మందు తాగలేదు అని అంటాడు. దానికి ఐజీ మాట్లాడుతూ, లేదా మీ స్టేషన్ లో ఉన్న ఒక కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చి స్వయంగా తనే స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళాడు, మీరు మందు తాగారంటే కదా అని అంటాడు. నిజానికి ఇక్కడ ఉన్న ఐజీ ఆ ఝాన్సీ వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఫేవర్ గా ఉంటాడు. ఎలాగైనా ఈ కేసులో నుంచి ఝాన్సీ వాళ్ళ ఫ్యామిలీని తప్పించి ఈ యోహాన్ని మరియు వినోద్ని కూడా అందులో ఇరికించాలి అని చూస్తూ ఉంటాడు. ఆ ఐజీ వెంటనే వినోద్ను చూసి, అది సరే, మీరు వెళ్తున్న ఆ జీప్ లో 10,000 రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే మీరు ఆ వ్యక్తిని చంపి వెళ్లిపోతున్న ఆ గ్యాంగ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు కదా, అయిపోయింది, మీ జీవితం నాశనం అయిపోయింది. ఈ కేసులో మీరు తప్పు చేశారని రుజువైతే మాత్రం ఖచ్చితంగా మీకు 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న వినోద్ చాలా భయపడిపోతూ, సార్ ఎలాగైనా మమ్మల్ని కాపాడండి సార్, నాకు ఫ్యామిలీ ఉంది అని చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. నిజానికి ఝాన్సీ అన్నయ్య గ్యాంగ్ అరుణ్ మరియు నవీన్ ని కొట్టుకుని తీసుకుని వెళుతున్న విషయం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని ఐజీ వీళ్ళకి చూపిస్తూ, వీళ్ళని మీరే కదా డబ్బులు తీసుకుని తప్పించుకునే విధంగా పారిపోమని చెప్పింది, ఈ విషయాలన్నీ కూడా మేము కోర్టుకి ఆధారంగా సబ్మిట్ చేస్తాము అని బెదిరిస్తూ ఉంటాడు. ఆ వెంటనే ఐజీ మళ్ళీ వినోద్ని చూసి, నువ్వు ఈ కేసులో నుంచి తప్పించుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అదేమిటి అంటే నువ్వు ఈ కేసులో అప్రూవర్ గా మారిపోవాలి. నువ్వు ఈ కేసులో అప్రూవర్ గా మారిపోతే ఈ కేసులో ఇన్స్పెక్టర్ యోహాన్ ని ఇరికించేయవచ్చు, నువ్వు మాత్రం తప్పించుకోవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న కానిస్టేబుల్ వినోద్ చాలా బాధపడుతూ, సార్ నేనేమీ చేయలేదు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ సార్ కూడా ఏమీ చేయలేదు, ప్లీజ్ దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి అని ఏడుస్తూ ఉంటాడు. దాంతో ఆ ఐజీకి చాలా కోపం వచ్చి, వీడు మన దారికి వచ్చేలా లేడు, ఎలా అయినా ఇదంతా వీడే చేశాడు అని వీడి ద్వారా స్టేట్మెంట్ తీసుకోండి అని చెప్పి పక్కన ఉన్న పోలీసులకి చెప్తాడు. ఆ వెంటనే ఐజీ ఇన్స్పెక్టర్ యోహాన్ ని పిలిచి తనను విచారించడం మొదలు పెడుతూ, చూసావా, నీ డ్రైవర్ వినోద్ నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేశాడు, ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు, ఇదంతా కూడా తనే చేశాడు అని ఒక రిపోర్ట్ రాసివ్వు, అతన్ని జైల్లో వేస్తాము అని ఐజీ అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ యోహాన్ వెంటనే ఐజీని చూసి, సార్ నేను కూడా ఈ డిపార్ట్మెంట్ లో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, ఇలాంటి మాటలు చాలా విన్నాను, చాలా సార్లు కూడా చేశాను, మీరు నా దగ్గర నటించకండి, మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో నాకు బాగా తెలుసు, మీరు అనుకుంటే నన్ను మరియు వినోద్ని ఇద్దరిని కూడా ఈ కేసులో నుంచి బయటికి తీసుకురాగలరు, కానీ మీరు అలా చేయడం లేదు, నేను చెప్పాల్సిందంతా కోర్టులోనే చెప్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఐజీ కోపం వచ్చి, వీడితో మాట్లాడే ప్రయోజనం లేదు అని కొన్ని పేపర్స్ ఇచ్చి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నీ స్టేట్మెంట్ మొత్తం రాసివ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క కానిస్టేబుల్ వినోద్ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళి, చూసావా, నువ్వు రాత్రంతా కూడా ఆ ఇన్స్పెక్టర్ కి డ్రైవర్ గా వర్క్ చేసావు కదా, ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ నీకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ రాసిచ్చాడు కాబట్టి అతను ఈ కేసులో నుంచి బయటికి వెళ్తాడు, నువ్వు ఖచ్చితంగా కన్ఫామ్ గా జైలుకి వెళతావు అని ఒక అబద్ధం చెప్పి వెళ్తాడు. ఆ మాటలు విన్న కానిస్టేబుల్ వినోద్ చాలా భయపడిపోయి వెంటనే ఐజీ దగ్గరికి వెళ్లి ఐజీ రాసినటువంటి స్టేట్మెంట్ లో సైన్ చేస్తాడు. నిజానికి ఇన్స్పెక్టర్ యోహాన్ ఐజీ రాసినటువంటి స్టేట్మెంట్ మీద సైన్ చేసి ఉండడు, కానీ ఈ వినోద్ భయపడిపోయి వినోదే వెళ్లి సైన్ చేసి ఆ తర్వాత మళ్ళీ యోహాన్ దగ్గరికి వెళ్లి, నేను ఐజీ రాసినటువంటి స్టేట్మెంట్ మీద సైన్ చేసేసాను అని అంటాడు. ఆ మాటలు విన్న యోహాన్ ఒక్కసారిగా ఆ వినోద్ని చూసి కోప్పడుతూ, అయిపోయింది, మన జీవితం నాశనం అయిపోయింది, అసలు నువ్వెందుకురా అతను రాసినటువంటి స్టేట్మెంట్ మీద సైన్ చేశావు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్టేషన్ దగ్గరికి ప్రెస్ వాళ్ళు రావడంతో ఐజీ వెంటనే అక్కడికి వెళ్లి మాట్లాడుతూ, నిన్న నవీన్ చనిపోవడానికి కారణమైన 5 మందిని అరెస్ట్ చేశాం, వారిలో ఝాన్సీ అన్నయ్య ఫ్రెండ్స్ మరో 2, అలాగే నిన్న రాత్రి డ్యూటీ చేస్తున్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ యోహాన్, అతని డ్రైవర్ వినోద్ని కూడా అరెస్ట్ చేశామని 5 మందికి ముసుగులు వేసి మీడియా ముందు పెట్టి, వెంటనే మీడియా వాళ్ళందరి ముందు ఆ 5 మందికి ముసుగులు తీసేస్తారు. దాంతో మీడియా వాళ్ళు వాళ్ళని ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఇది చూసినటువంటి వినోద్ చాలా బాధపడుతూ తన కుటుంబాన్ని గుర్తు చేసుకుని వెంటనే తన కుటుంబాన్ని చూడాలి అని అక్కడి నుంచి పరిగెట్టి పారిపోతూ ఉంటాడు. అలా తను పరిగెట్టి పారిపోతూ ఉండగా అటు వస్తున్నటువంటి ఒక లారీ గుద్దడంతో వినోద్ అక్కడికక్కడే చనిపోతాడు. ఆ వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ యోహాన్ ని, ఝాన్సీ బ్రదర్ ని, అలాగే ఝాన్సీ బ్రదర్ ఫ్రెండ్స్ ని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉంటారు. ఆ సమయంలో రోడ్డు మీద ఉన్న ఆ రక్తపు మరకల్ని చూసినటువంటి ఇన్స్పెక్టర్ యోహాన్ ఒక నిజాయితీ పరుడైనటువంటి కానిస్టేబుల్ చనిపోయాడు అని చాలా బాధపడుతూ
వెళుతూ ఉంటాడు. ఇక్కడ మీకు అసలు ఆ నవీన్ ఎలా చనిపోయాడు అన్న డౌట్ రావచ్చు కదా. నిజానికి ఆ నవీన్ ఝాన్సీ అన్నయ్య గ్యాంగ్ దగ్గర నుంచి తప్పించుకుని వెళుతూ పొరపాటున స్లిప్ అయి రాయి మీద పడిపోయాడు కదా. అయితే ఆ గాయాన్ని నవీన్ పట్టించుకోకుండా వాటర్ లో దూకి వెళుతూ ఉండగా మైకం వచ్చి అక్కడే చనిపోయి ఉంటాడు. ఆ నవీన్ చనిపోవడానికి కారణం ఝాన్సీ అన్నయ్య గ్యాంగ్ తో పాటు ఇన్స్పెక్టర్ యోహాన్ ని మరియు కానిస్టేబుల్ వినోద్ ని కూడా అందులో కలిపి ఉంటారు. దాంతో అమాయకుడైన నిజాయితీ పరుడైన కానిస్టేబుల్ వినోద్ చనిపోగా నెక్స్ట్ ఈ సిన్సియర్ ఆఫీసర్ అయిన ఇన్స్పెక్టర్ యోహాన్ కూడా అదే జరగబోతుందేమో అని చెప్పి ఈ మూవీని ముగిస్తారు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, నిజాయితీ పరులైన పోలీసులకి శత్రువులు రాజకీయ నాయకులా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉన్న పై అధికారులా కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.